హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రొమాంటిక్ కిల్లర్' పార్ట్ 13. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? అంత నచ్చానా? నచ్చితే నన్ను కిస్ చేయొచ్చు కదా అని అన్నాడు అభి. లేదు 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 సార్, నేను నార్మల్గా చూస్తున్నా అంతే. ప్లీజ్ నన్ను దించండి అని ఏడుస్తుంది. సార్ నిజంగా నార్మల్గానే చూశాను అని ఏడుస్తూ చెప్తుంది. అవునా అని అను లిప్స్ని చూస్తాడు. అని తల ఊపుతుంది. ఇందాక కిస్ చేయటం వల్ల నా పెదాలు వాచి ఎర్రగా ఉన్న పెదాలు ఇంకా ఎర్రగా అయ్యాయి. వాటిని చూస్తూ ఇంకా ఆగలేక మళ్ళీ అను లిప్స్ని అందుకున్నాడు అభి. అను భయపడి అభిని కొడుతుంటే అను టూ హ్యాండ్స్ పట్టుకుని ఇంకొక చేతితో అనుని తన ఒడిలో సరిగ్గా కూర్చోబెట్టుకుని హార్డ్గా కిస్ చేస్తున్నాడు అభి. అను అభి నుండి విడిపించుకోవటానికి అటూ ఇటూ కదులుతూ ఫేస్ని తిప్పడానికి చూస్తుంటే ఒక చేత్తో హ్యాండ్ని పట్టుకుని ఇంకో చేత్తో అను మెడ కింద చేతిని పోనిచ్చి ఫేస్ని కదలకుండా ఇంకా దగ్గరకు తెచ్చి పై పెదవిని వదిలి కింద పెదవిని గట్టిగా పట్టుకున్నాడు. ఒక 20 నిమిషాల వరకు అనుని కిస్ చేస్తూనే ఉన్నాడు అభి. అనుకి ఊపిరి ఆడక కళ్ళు తెరిచి చూస్తే తన నోటితోనే ఊపిరి అందిస్తున్నాడు అనుకి అభి. కానీ తన పెదవులను మాత్రం వదలడం లేదు. బయట కార్ డోర్ కొడుతున్న శబ్దం ఇంకా ఎక్కువ వస్తుంటే చిరాకుతో పాటు ఒంట్లో పెరిగిన వేడికి ఏం చెయ్యాలో అర్థం కాక అనుని కొంచెం ముందుకు జరుపుకుని తన పెదాల్ని వదిలి గట్టిగా హగ్ చేసుకున్నాడు. అభి వదలడమే ఆలస్యం. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అభి భుజం మీద తల పెట్టి ఊపిరి పీల్చుకుంటుంది. కొంచెం తేరుకుని అభి నుండి దూరం జరగడానికి కదులుతుంటే ఆ కదలకే ఇలానే కాసేపు కుదురుగా ఉండు, లోపల ఏదేదో జరుగుతుంది, కంట్రోల్ చేసుకోలేక చేస్తున్నా, వదలండి సార్, ప్లీజ్ వదలండి, నాకు భయంగా ఉంది. ఇప్పుడు నువ్వు కానీ కుదురుగా ఉండలేదు అనుకో, కాల్లో నీకు ఫస్ట్ నైట్ జరుగుతుంది నాతో అని అనేసరికి అను ఇంకా భయంగా అభిని చూస్తూ అలా ఉండిపోయింది కుదురుగా కదలకుండా. ఇంకా అనుని గట్టిగా లాగి టైట్గా హగ్ చేసుకున్నాడు. అను ఏం చెయ్యలేక ఏడుస్తూ ఉంది. అను నుండి ఎలాంటి రియాక్షన్ లేకుండా ఏడుస్తూ ఉండేసరికి చిరాకు, బయట నుండి డోర్ సౌండ్కి కోపం వచ్చి అనుని కోపంగా సీట్లోకి తోసి కారు అన్లాక్ చేసి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. అను అభిని ఒకసారి చూసి 2 చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తుంది. బయట నుండి వచ్చిన అరుపుకి తన డ్రెస్ను జుట్టుని ఒకసారి సరి చేసుకుని కిందకి దిగుతుంది అను. అభి కోపంగా కారు దిగగానే కోపంగా గౌతమ్ వైపు చూస్తూ గౌతమ్ ముందుకు వెళ్ళాడు. రేయ్ అభి, ఏంట్రా కారు లాక్ చేసావు? సిస్టర్ ఏదిరా? నీ ఫేస్ ఏంట్రా అలా ఉంది? నీ లిప్స్ ఏంట్రా ఇంత ఎర్రగా ఉన్నాయి? వరుసగా ప్రశ్నలు వేస్తున్న గౌతమ్ని చూసి కోపం పీక్స్కి పోయి ఒంగోబెట్టి గట్టిగా కొడతాడు గౌతమ్ని అభి. అప్పుడే అను కాళ్ళ నుండి బయటికి వచ్చి అభిని గౌతమ్ని చూస్తుంది అను. రే నొప్పిగా ఉందిరా, వదలరా అభి. మంచి మూడు పోయిందిరా నీ వల్ల. మూడు పోయిందా? అది నా వల్ల? అవును బే అని అను వైపు చూస్తాడు. ఏడ్చినందుకు కళ్ళు, కిస్ చేసినందుకు పెదాలు, మొహం మొత్తం అంతా వాడిపోయినట్టు ఉంది అనుది. గౌతమ్ కూడా అనుని చూస్తాడు. అను తల దించుకుని ఉంది. సిస్టర్ ఏమైంది అలా ఉన్నావు? వీడేమైనా అన్నాడా? చెప్పుమా, పర్లేదు అని అడుగుతుంటే అభి గౌతమ్ షర్ట్ పట్టుకుని వెనక్కి లాగేశాడు. సార్ నేను క్లాస్కి వెళ్ళిపోతాను అను వెక్కుతూ చెప్పేసరికి అను ముందుకు వచ్చి తన ఫేస్ని చేత్తో పైకి లేపి, చూడను, నువ్వు ఇంకొకసారి విక్రమ్తో క్లోజ్గా ఉన్నావని తెలియాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. తర్వాత ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. అండ్ నా నుండి దూరం వెళ్ళిపోవాలి అనే ఆలోచన వచ్చినా దాన్ని పర్యవసనం చాలా హార్డ్గా ఉంటుంది. అర్థమయ్యిందా? సరే సార్, లంచ్ చేసి వెళ్ళు క్లాస్కి. చెయ్యలేదని తెలిసిందో ఇందాక జరిగిందే కంటిన్యూ చేస్తా, వెళ్ళు అని సైడ్కి తప్పుకోగానే వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అను. అభి, అను ఎందుకు ఏడుస్తుందిరా? వెళ్ళడుగు దాన్నే. ఎందుకో అభి, అనుని ఇబ్బంది పెడతావా? పాపం రా తను. నువ్వు ఎలా చూసినా సరే నేను భయపడనురా. పెళ్ళి తర్వాత కూడా ఇలానే ఉంటే కష్టంరా బాబు. ఎవడికి పెళ్ళి? ఎవరితో పెళ్ళి? నీకేరా పెళ్ళి. నేను చెప్పానా చేసుకుంటానని? మరి అనుతో ఇలా ఉంటున్నావు కదరా నువ్వు. అస్సలు పెళ్లి చేసుకోను నేను.
మరి అనుతో ఎందుకు ఇలా ఉంటున్నావు? దాంతో లైఫ్ లాంగ్ లివింగ్ రిలేషన్లో ఉంటా. ఏంటి అలా ఎలా ఉంటావురా? అను దానికి అస్సలు ఒప్పుకోదు. అను లాంటి అమ్మాయి అస్సలు ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే మానేనిరా, దాని పర్మిషన్ అవసరం లేదు నాకు. కానీ అనుకంటూ కొన్ని ఆశలు ఉంటాయి కదరా తనకి పెళ్లి మీద. నన్ను చేసుకోబోయేవాడు అలా ఉండాలి, ఇలా చూసుకోవాలి అని. అవన్నీ నేను చూసుకుంటానులే. మరి వాళ్ళ అమ్మ నాన్న సంగతి ఏంట్రా? వాళ్ళ అనుని బాగా చదివించాలి, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని అనుకుంటారు కదరా. ఎవడిష్టం ఉన్నా లేకపోయినా సరే అనుని వదిలే ప్రసక్తే లేదు. అభి అది కాదురా, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేరా గౌతమ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అను వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని క్లాస్ రూమ్కి వెళ్తుంది. అను, ఎక్కడికి తీసుకుని వెళ్ళారు సార్ నిన్ను? ఏమైనా అన్నారా? నీ ఫేస్ ఏంటే ఏడ్చినట్టు ఉంది? ఏం అనలేదు కానీ నాకు హెడేక్గా ఉంది. క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదామా? సరే పద అని ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుతారు. అను దగ్గర నుండి వెళ్ళిన విక్రమ్ బాధగా ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉంటాడు. ఛ, ఏంటి నేను ఇలా చేస్తున్నా? అనుని నాకు తెలియకుండానే బాధ పెడుతున్నా. నా కోపం వల్ల ఒకసారి పోగొట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ అను మీద కోపం చూపించి హర్ట్ చేస్తున్నా. ఛ! ఏ అను, అటు చూడవే, విక్రమ్ సార్ అక్కడ ఉన్నారు ఒంటరిగా. మేబీ నిన్ను హర్ట్ చేసినందుకు ఫీల్ అవుతున్నారనుకుంటా. అను ఒకసారి విక్రమ్ వైపు చూసి ముందుకు వెళ్ళింది. ఏ అను, ఏంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏం లేదే, పదవే. పల్లవి విక్రమ్ వైపు కొన్ని క్షణాలు అలానే చూసి అను వెంటే వెళ్ళిపోతుంది. ఇంకా ఈవినింగ్ క్లాస్ అయిపోగానే విక్రమ్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ కోసము, అనుకి సారీ చెప్పాలని. అభి గౌతమ్ కూడా కార్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడే ఉన్న విక్రమ్ని చూసి, వీడేంటి ఇక్కడ ఉన్నాడు? దానికోసమా? డౌట్ లేదు, దానికోసమే. వీడికి కోటింగ్ ఇస్తేనే కానీ దానికి దూరంగా ఉండడు అనుకుంటా. అదే టైంకి అను పల్లవి కూడా పార్కింగ్ ప్లేస్కి వచ్చారు. మా హ్యాండ్ ఎలా ఉంది? పెయిన్గా ఉందా? నో సార్, బాగానే ఉంది. సారీ మా, అది పొరపాటున. పర్లేదు సార్, మేము ఇంటికి వెళ్తాం, టైం అవుతుంది అని తల దించుకుని చెప్తుంది. కోపం వచ్చిందా నా మీద? అను ఏం చెప్పకుండా తల దించుకుని ఉండేసరికి అను చెయ్యి పట్టుకుని, సారీ మా, నా కోపం వస్తే ఏం చేస్తానో నీకు తెలుసు కదా. నా మీద కోపం ఉంటే ఏం చేయమన్నా చేస్తా. ప్లీజ్ అను, నన్ను మాత్రం దూరం పెట్టకు. ఇప్పటి వరకు నన్ను దూరం పెట్టింది చాలు. అప్పటి వరకు దూరం నుండి వీళ్ళని చూసిన అభి విక్రమ్కి అనుకి ఇదివరకే తనతో పరిచయం ఉన్నట్లు మాట్లాడుతుంటే ఇంకా ఉండలేక అను దగ్గరికి వెళ్తాడు. రే విక్రమ్, నీకు దానికి ముందు నుండి పరిచయం ఉన్నట్లు మాట్లాడుతున్నావేంట్రా? నీకు అను ముందే తెలుసా? తెలుసైతే నీకెందుకు మా గురించి? ఏ ఏంటే, వాడు నీకు ముందే తెలుసా? అని తలకాయ ఊపేసరికి నాకెందుకు చెప్పలేదు మరి? అను ఏం చెప్పకుండా చూస్తూ ఉండేసరికి అను హ్యాండ్ని గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కుని, నీకెన్నిసార్లు చెప్పాను ఆ మిడిగుడ్లు వేసుకుని అలా చూస్తున్నావు ఏంటి? చెప్పు, నాకెందుకు చెప్పలేదు? ఏ అభి, అనును వదులు, నువ్వు ముయ్యి. మీకెందుకు చెప్పాలి సార్? ఆ మాటకి అభికి కోపం ఎక్కువై అను హ్యాండ్ని పట్టుకుని కారులో పడేసి తను కారులో ఎక్కించి అక్కడికో దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు స్పీడ్గా. క్షణంలో జరిగిన దానికి గౌతమ్, విక్రమ్, పల్లవి ఒక్కసారిగా షాక్లో ఉండిపోయారు. విక్రమ్ తేరుకుని తన కారు తీసుకుని అభి వెళ్ళిన దారి గుండా వెళ్ళారు. అయినా ఎక్కడా కనిపించలేదు. అభి కారు నడుపుతున్న వేగానికి అనుకి భయం వేసి సీట్ మూలకు కూర్చుని గట్టిగా కళ్ళు మూసుకుని ఏడుస్తుంది. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. వచ్చే ఎపిసోడే ఇంకా లాస్ట్ ఎపిసోడు. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అది చివరి ఎపిసోడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.